బహిర ఓపెనింగ్ పెట్టుకొని అంత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న తర్వాత డబ్బులు వాళ్ళకి నచ్చినట్టు సినిమా టికెట్లు పెట్టుకోకపోతే కామన్ మ్యాన్ కి ఇదేమైనా ఎసెన్షియల్ సర్వీస్ అనుకుంటున్నారా అండి? లేకపోతే ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ లా ప్రభుత్వాల నుంచి మాకు రాలేదు, సినిమాలు ఎక్కువ రేట్లు పెట్టేస్తారంటే చూడొద్దు. అవును సార్, ప్రభుత్వం ఒక రేటు డిసైడ్ చేసినప్పుడు ఆ రేట్ కమ్మాలి కానీ ఎక్కువ పెంచి ఎట్లా అమ్ముతారండి టికెట్? అది ప్రభుత్వం ఒక రేట్ డిసైడ్ చేసిందండి, ఆ రేట్ అమ్మాలి. 1000 రూపాయలు ఎందుకు అమ్మాలి? ప్రభుత్వం చెప్పలే కదా 1000 రూపాయలు అమ్మమని. ఓకే సార్, ఇప్పుడు 200 పెంచుకోమని చెప్పారు. నన్ను మాట్లాడిస్తారా? చెప్పండి. ప్రభుత్వాలకి అప్లికేషన్ పెట్టుకుని రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అవునా? అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత ఆ రేట్లకే కదా అమ్ముతారు. ఆ రేట్లకే అమ్మాలి. మరి ఇప్పుడు 1100, ఇప్పుడు లైవ్ చూపిస్తున్న 1100 సంధ్యా థియేటర్లు అమ్ముతున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వింటారా? ఓకే సార్, చెప్పండి. నేను ఆన్లైన్ లో టికెట్ కొనుక్కోవాలనుకున్నానండి. ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ వచ్చేసి 450 రూపాయలు, 500 రూపాయలు అనుకోండి. మీ షోలోనో లేకపోతే ఇంకో షోలోనో నేను టికెట్ కొనుక్కోవాలంటే వాడు ప్లాట్ఫామ్ ఫీజు పెడతాడు. వాడు 200, 250 పెడతాడు. అది దానికి టికెట్ కి సంబంధం లేదు. వాడి ఫీజు టికెట్ ఫీజు కలిపే వసూలు చేసుకుంటాడు. కానీ ఓన్లీ ప్రభుత్వం 250 రూపాయలు చెప్పింది కదా, 500 చెప్పింది కదా, 700 అదే తీసుకుంటాడా? అంటే నేను సర్వీస్ ప్రస్తుతం పిటిషనర్ ఉన్నారు మనతో పాటు, ఆయన చెప్తారు. మీ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చెప్తారు. బాలగారు బుక్ మై షోలో కానీ ఏదైతే టికెట్ అమ్మే ఏదైతే ప్లాట్ఫామ్ లో ఉంటుందో అందులో డిస్క్రిప్షన్ క్లియర్ గా ఉంటుంది. దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నాం అనేది, వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఎంత అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు మీరు మీ చేతిలో మొబైల్ ఉంటే బుక్ మై షోలోకి వెళ్ళి చూడండి. అక్కడ మీకు రావాల్సింది ఏంటంటే 150 రూపాయలు పాత రేటు, గవర్నమెంట్ పెంచిన 200 కలిపి 350 రూపాయలు రావాలి. మీరు టికెట్స్ ఎన్ని టికెట్లు అయితే బుక్ చేసుకోబోతుంటారో అప్పుడు దానికి జిఎస్టీ వేటిని యాడ్ చేసేసి వాళ్ళ సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసి ఫైనల్ అమౌంట్ కట్ చేయడానికి ముందు వస్తుంది. కాకపోతే మీరు జస్ట్ టికెట్ రేట్ వరకు వెళ్లి చూస్తేనే 530 రూపాయలు ఉంటుంది. 350 రూపాయలు ఉండాల్సిన టికెట్ 530 రూపాయలు ఉంటుంది. మీరు చెప్తున్నటువంటి వాళ్ళ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఏంటంటే ఎన్ని టికెట్లు మీరు బుక్ చేసుకుంటున్నారు అన్న దాని తర్వాత అప్పుడు యాడ్ అవుతాయి, ముందే రావు. ఇప్పుడు ఈ 530 రూపాయలు అనే దానికి 180 రూపాయలు అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఈ అడిషనల్ గా యాడ్ అయింది దేని గురించి అనేది ఇంకో విషయం. శివ గారు మీరు ఇందాక చెప్పారు 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని. అఫీషియల్ గా బుక్ మై షోను అనౌన్స్ చేయమని చెప్పండి. ఆ అనౌన్స్ చేసిన 10 లక్షల టికెట్లకు సంబంధించిన సర్వీస్ ఛార్జ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంతెంత వాళ్ళకు ఇన్కమ్ వచ్చిందో దాని మీద ట్యాక్స్ వాళ్ళు పే చేస్తున్నాం అనేది పబ్లిక్ డొమైన్ మీదకి తీసుకొని రమ్మని చెప్పండి. వాళ్ళను రమ్మని చెప్పండి. ఈ రోజు వీళ్ళు ఏదైతే ఈ రోజు తెలంగాణతో సహా మొత్తం సినీ ప్రేక్షకుల బలహీనతను దోచుకుంటున్నా అనే వర్డ్ నేను స్పెసిఫిక్ గా వాడుతున్నాను. ఈ మైత్రి మూవీ మేకర్స్ అండ్ అల్లు అర్జున్ ఏదైతే యువతకు ఐకానిక్ స్టార్ గా ఉంటానో, ఐకానిక్ పర్సన్ అని చెప్పుకుంటున్న అల్లు అర్జున్, వీరు నిజాయితీ అనేది ఓకే, మీరు దోచుకుంటున్న ఈ దోపిడీకి సంబంధించిన కనీసం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాకు 1000 కోట్ల ఇన్కమ్ వచ్చింది అని మీరు అనౌన్స్ చేయాలి. మీరు మైత్రి మూవీ మేకర్స్ ఒకవేళ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే నిజాయితీగా మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అనౌన్స్ చేయాలి. ఆ ప్రాఫిట్ కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ను మీరు బహిరంగంగా జనాల ముందు చూపించాల్సి ఉంటుంది. దీనికి మీరు రెడీ అయితే మీరు నిజాయితీగా మీరు సినిమాల గురించి వచ్చినట్టు, లేదనుకుంటే ఖచ్చితంగా మీరు సినిమా ప్రేక్షకులను దోచుకుంటున్న దొంగల కిందనే చూడాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా గవర్నమెంట్ రేటు పెంచిన అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ రేటు ప్లస్ ప్లాట్ఫామ్ ఫీజు లేదంటే కమిషన్ లేకపోతే ఇంకోటి వగేరా అవన్నీ తీసేసుకుంటే ఓకే, వెరీ వెల్. అది కాకుండా ఎక్సెస్ ఏదైనా తీసుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ మనం కంప్లైంట్ చేయొచ్చు, దాని మీద కంప్లైంట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకునేది ఎక్కడ? ఒక ఆన్లైన్ స్టోర్ లో, థియేటర్లకు వెళ్లి టికెట్ బుక్ చేసుకునే దగ్గర కానీ నిజంగా అంత ఎక్సెస్ కలెక్ట్ చేస్తే వీళ్ళు అన్నట్టు కంప్లైంట్ చేయడానికి